बाबा मिला और क्या चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यार में दादियों के समा जाइए, प्यारा बाबा मिला और क्या चाहिए। भाग्य से दैवी परिवार प्यारा मिला, भाग्य से दैवी परिवार प्यारा मिला, अब तो दुनिया से कुछ भी नहीं चाहिए, अब तो दुनिया से कुछ भी नहीं चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए। वो निराकार आकार साकार का प्यार सब दादियाँ हम पे बरसा रही, प्रभु मिलन की लगन में मगन देख कर दिल ही दिल दादियाँ कितनी हर्षा रही, तपती जलती हुई राहों को छोड़कर शीतल शीतल से आंचल में आ जाइए, अब तो दुनिया से कुछ भी नहीं चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए। सबको शुभ कामनाएं हम देते चले, सबके दिल की दुआएं हम लेते चले, याद और सेवा के ही अब संकल्प हो, दिल से बाबा ही बाबा हम कहते चले, संगम युग का समय कितना अनमोल है, दादी जी संग सफल इसको कर जाइए, अब तो दुनिया से कुछ भी नहीं चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यार में दादियों के समा जाइए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यारा बाबा मिला और क्या चाहिए, प्यारा बाबा मिला। ओम शांति। गुड मॉर्निंग। ये संडेस अव्यक्त वाणी 17/10/21 वाणी, रिवाइज डेट 7/11/89 వాణి. దీంట్లో బాబా ముఖ్యంగా 3 సంబంధాలని ఇట్లా నిభాయించేది, మరి దాని ద్వారా బాబా ఇట్లా సహజంగా శ్రేష్ఠ పాలన చేస్తున్నారు చెప్తున్నారు. शांति। तीनों संबंधों की सहज और श्रेष्ठ पालना। आज विश्व स्नेही बाप दादा चारों ओर के विशेष बाप स्नेही बच्चों को देख रहे हैं. ఈ రోజు విశ్వ స్నేహి తండ్రి విశేషంగా తండ్రి స్నేహి బిడ్డలను చూస్తూ ఉన్నారు. बाप का स्नेह और बच्चों का स्नेह दोनों एक दो से ज़्यादा ही है. स्नेह मन को और तन को अलौकिक पंख लगाए समीप ले आता है.
स्नेह ऐसा रूहानी आकर्षण है जो बच्चों को बाप की तरफ आकर्षित कर मिलन मनाने की निमित्त बन जाता है। मिलन मेला चाहे दिल से चाहे साकार शरीर से, दोनों अनुभव स्नेह की आकर्षण से ही होता है। అంటే బాబు చెప్తారు, తండ్రి పైన ఏం స్నేహం ఉందో, తండ్రి బిడ్డలు స్నేహం, ఇది రెండు ఇద్దరికి పరస్పరంగా ఒకరికంటే ఒకరు ఎక్కువగా ఉంది. మనకు బాబా పైన ఎక్కువ స్నేహం అంటే బాబాకు మన పైన ఎక్కువ స్నేహం ఉంది. సో పరస్పరంగా చాలా ఒకరికంటే ఒకరు ఎక్కువ ఉంది స్నేహం. సో స్నేహం మనస్సుతో కానీ స్థూలంగా కానీ అలౌకిక రెక్కలు లాగా ఎగిరి మన సమీపలా వచ్చేస్తాం. స్నేహం ఉంటేనే సమీపలా వచ్చేది సాధ్యం. స్నేహం ఉంటేనే మిలన్ చేసేది కూడా అనుభవం బాగుంటుంది. ఈ స్నేహం ఆత్మిక స్నేహం, చాలా అట్రాక్ట్ చేసే స్నేహం. సో బిడ్డలకు తండ్రి పైన చాలా ఆకర్షణ మిలన్ చేసానికి నిమిత్త అయిపోతుంది. స్నేహం ఉంటేనే మనం పరమాత్మని మిలన్ చేసానికి కోసం ఎగిరి వస్తాం. మిలన్ అనుభవం కూడా స్నేహం ఉంటేనే అవుతుంది. అంటే మనస్ఫూర్తిగా స్నేహం మనసు ద్వారా మిలన్ చేయిస్తుంది. మరి సాకార్ల బిడ్డలు పోయేసి అక్కడ మధుబన్లో మిలన్ చేస్తారు. అది కూడా అట్రాక్షన్ ఆధారంలోనే స్నేహాన్ని అట్రాక్షన్ ఆధారంలోనే మన బాబాని కలుస్తాం. అందువల్ల బాబా చెప్తారు, స్నేహమే ఒక ఆకర్షణ శక్తి. ఆత్మిక స్నేహం, పరమాత్మ స్నేహం మన బ్రాహ్మణ జీవనానికి ఈ దివ్య జన్మ ఇచ్చింది. అంటే మన బ్రాహ్మణ జన్మం తీసుకుంటున్నామంటే దీని ఆధారమే పరమాత్మ స్నేహం, ఆత్మిక స్నేహం. సో దివ్య జన్మాని ఆధారం. ఈరోజు ఇప్పుడిప్పుడు ఆత్మిక స్నేహాన్ని సర్చ్ లైట్ ద్వారా బ్రాహ్మణ బిడ్డలందరినీ చూస్తున్నారు. బాబా చాలా సంతోషంగా చూస్తున్నారు. ఎంత స్నేహంగా ఉండే ముఖం అందరి ముఖాల్లో కూడా బ్రాహ్మణ బిడ్డల ముఖాలు అంత స్నేహం ఉంది. तो चारों ओर के अनेक बच्चों के दिल के स्नेह के गीत, दिल का मीत बाप दादा सुन रहे हैं. అందరిది స్నేహంగా మనస్ఫూర్తిగా పాట పాడతారు. ప్రీతిగా ఉండే పాట అది. మనసుకు ఫ్రెండ్ ఎవరు? మన ఫ్రెండ్, మనసు కోసం ఫ్రెండ్గా ఉండే తండ్రి వింటూ ఉన్నారు మనసులో వచ్చే స్నేహాన్ని పాట. तो बाप दादा सर्व स्नेही बच्चों को चाहे पास है चाहे दूर होते भी दिल के स्नेह के रिटर्न में वरदान दे रहे हैं. అంటే మన దగ్గర ఉంటేనే సరే, దూరంగా ఉంటేనే సరే, మనస్ఫూర్తిగా ఆ స్నేహాన్ని రిటర్న్ బాబా వరదాన్ రూపంలో ఇస్తూ ఉన్నారు. ఏం వరదానం ఇస్తున్నారు? సదా ఖుషీ భవ, సదా खुश नसीब भव, खुशनुमा भव, सदा खुशी की खुराक द्वारा तंदुरुस्ती भव, सदा खुशी के खजानों से संपन्न भव. మనకు బాబా వరదానం ఇస్తారు. సదా మీకు ఖుషిగా ఉండే అదృష్టం ఎప్పుడు ఉంటుంది. ఖుష్నుమః భవ, సదా ఖుషీది టానిక్ ద్వారా చాలా హెల్తీగా ఉండేదానికి ఆరోగ్యాన్ని భవ, ఆరోగ్య సంపన్న భవ, ఖజానాలు సంపన్న భవ వరదానం ఇస్తారు. ఖుషి ఖజానాతో సంపన్న భావ వరదానం ఇస్తారు బాబా. సో रूहानी स्नेह ने दिव्य जन्म दिया. अभी वरदाता बाप के वरदानों से दिव्य पालना हो रही है. అంటే ఈ ఆత్మిక స్నేహమే మనకు ఈ దివ్య జన్మ ఇచ్చింది. మళ్ళీ దివ్య జన్మ ఇచ్చిన తర్వాత వరదాత తండ్రి వరదానాలతో ఈ దివ్య జన్మాన్ని దివ్య పాలన చేస్తూ ఉన్నారు.
दिव्यమైన पालना सभी को एक द्वारा एक ही समय एक जैसे मिल रही है। परमात्मा पालना మన జీవనాన్ని పాలన, దివ్య జన్మాన్ని పాలన ఒకే తండ్రి ఒకే సమయంలో ఒకే రకంగానే ఇస్తూ ఉన్నారు పాలన। लेकिन मिली हुई पालना की धारणा नंबरवार बना देते हैं। అయితే మనకు పాలన ఏమో దొరుకుతుంది బాబా దగ్గర ఉండి, అయితే ఆ పాలనది ధారణ ఏముందో అది నంబర్వార్ చేసేస్తుంది। ఆ పాలన తీసుకునే విధానం, రిసీవ్ చేసే విధానంలో నంబర్వార్ అయిపోతారు। जैसे विशेष तीनों संबंध की पालना अति श्रेष्ठ भी है, अति सहज भी है। बाप दादा द्वारा सर्व वर्षा मिलता है, वर्षे की स्मृति द्वारा पालना होती है। इसमें कोई मुश्किल नहीं है। బాబా చెప్తారు 3 సంబంధ ఆధారాల బాబా మాన్నే పాలన ఏం చేస్తారు, అది అతి శ్రేష్టమైన పాలన, మరి సహజ పాలన। సో బాప్ దాదా మనకు ఆస్తి కూడా ఇస్తారు, అంటే తండ్రి కదా, సో తండ్రి ఆస్తి ఇస్తారు। ఆస్తిది స్మృతి ద్వారా పాలన అవుతూ ఉంటుంది మనది, దీంట్లో ఏం కష్టమే లేదు। शिक्षक द्वारा 2 शब्दों की पढ़ाई की पालना भी कोई मुश्किल नहीं है। మరి బాబా టీచర్ రూపంలో మన పాలన చేస్తారు, 2 శబ్దాల ఆధారంలో బాబా పాలన చేస్తారు, అది కూడా ఏమి కష్టం లేదు। ఆ 2 శబ్దాలు సద్గురు ద్వారా వరదానం की अनुभूति की पालना, మరి సద్గురు ద్వారా వరదానాలది అనుభవాన్ని పాలన చేస్తూ ఉన్నారు, ఇది కూడా ఏమీ కష్టం లేదు। బాబా ఈజీగానే పాలన చేస్తూ ఉన్నారు మనకు। लेकिन कई बच्चों के धारणा की कमज़ोर के कारण समय प्रति समय सहज को मुश्किल बनाने की आदत बन गई है। అయితే చాలామంది బిడ్డలు ధారణలో చాలా వీక్గా ఉన్నారు। ఆ ధారణలో వీక్నెస్ కారణం నుంచి సమయం ప్రతి సమయం అప్పుడప్పుడు చాలా కష్టంగా అనుభవం చేసే అలవాటు అయిపోయింది। ఈజీగా ఉండే మాటను కూడా కష్టంగా ఉండేట్టుగా అనుభవం చేసే అలవాటు అయిపోయింది। मेहनत करने के संस्कार सहज अनुभव करने से मजबूर कर देती है और मजबूर होने के कारण धारणा की कमज़ोरी के कारण परवश हो जाते हैं। బాబా చెప్తారు వీక్నెస్ది సంస్కారం ఏముందో అది ఈజీగా అయిపోయింది। వీక్నెస్ది సంస్కారం ఎంత సహజంగా అనుభవం చేస్తారు, వీక్గా ఉండే మాటదు అది గట్టిగా అయిపోయింది। ఆ వీక్నెస్ది సంస్కారం, ఈ వీక్నెస్ సంస్కారాన్ని అనుభవం కూడా గట్టిగా అయిపోయింది। అందువల్ల ధారణలో వీక్నెస్ వచ్చేసింది, సో పరవశ అయిపోతారు, ఏదైనా ఒక మాట జరిగితే దానికి వశమైపోతారు। तो ऐसे परवश बच्चों की जीवन लीला देख बाप दादा को ऐसे बच्चों पर रहम आता है, क्योंकि बाप के रूहानी स्नेह की निशानी यही है। कोई भी बच्चों की कमी कमज़ोरी बाप देख नहीं सकते। బాబా చెప్తారు బిడ్డలు ఎట్లా పరవశమైపోయేసి జీవన్ లీలాని బాబాకు చూపిస్తారు। బాబా ఆ ఆటను చూసేసి బిడ్డల పైన చాలా దయ వస్తుంది బాబాకు, ఎందుకంటే తండ్రి కదా, ఆత్మిక స్నేహం ఉండే దానివల్ల బిడ్డలది ఈ వీక్నెస్, ఈ లోపాలంతా చూసేదానికి కాలేదు బాబాకు। तो अपनी परिवार की कमी होती है ना, इसलिए बाप को घृणा नहीं लेकिन रहम आता है। అంటే మన ఫ్యామిలీది వీక్నెస్ అంటే మన వీక్నెస్ లాగా తండ్రి కదా బాబా, సో తండ్రి తన బిడ్డలది వీక్నెస్ చూస్తే తండ్రికి ఏమీ ద్వేషం రాలేదు, घृణ రాలేదు, కానీ చాలా దయ వస్తుంది। तो बाप दादा कभी कभी बच्चों की आदि से अब तक की
जन्म पत्री देखते हैं। कई बच्चों की जन्म पत्री में रहम ही रहम होता है और कई बच्चों की जन्म पत्री राहत देने वाली होती है। బాబా ప్రతి ఒక్కరిది జన్మపత్రి అంటే జాతకాన్ని చూస్తారు. చాలామంది బిడ్డల్లో జాతకం ఎట్లా ఉందంటే వాళ్ళపైన బాబాకు దయ వస్తూ ఉంది. మళ్ళీ కొందరు జన్మపత్రి అంటే జాతకం ఎట్లా ఉందంటే వేరే వాళ్ళకు దారి చూపించేటగా ఉంది. వేరే వాళ్ళకు దారి చూపించే వాళ్ళ జన్మపత్రి చాలా బాగుంది, బాబాకు కూడా సంతోషం అవుతూ ఉంది. మరి కొందరిని చూస్తే పాపం మొదటి నుంచే దయ వస్తుంది బాబాకి. ఎందుకంటే వాళ్ళు ఏ పని చేసినా ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, ఏదో ఒక శక్తి లేకుండా ఉంటుంది. पालना ने सरिग्गे తీసుకునే शक्ति లేదు వాళ్ళకు. तो अपनी आदि से अब तक की जन्म पत्री चेक कर अपने आप को देख करके जान सकते हो तीनों संबंधों की पालना की धारणा सहज है या श्रेष्ठ है. బాబా చెప్తారు, మీరు ఎప్పుడు జ్ఞానంలో వచ్చినారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెక్ చేసుకోండి మీ జాతకాన్ని. ఈ మూడు సంబంధాన్ని పాలన ధారణ ఏముందో అది మీకు ఈజీగా ఉందా, శ్రేష్టంగా ఉందా, లేదు కష్టంగా ఉందా చెక్ చేసుకోండి. ఈజీగా శ్రేష్టంగా ఉండాలి. మూడు సంబంధాన్ని పాలన బాబా మనకేం చేస్తారు, మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకొని धारणा చేసుకోవాలి. क्योंकि सहज चलना दो प्रकार का है. అంటే ఈజీగా నడుచుకునేది రెండు ప్రకారం ఉంటుంది. ఈజీగా నడుచుకునేది అంటే కొందరు ఏం చేస్తారు, లేజినెస్ వచ్చేస్తుంది. అట్లా కాదు. ఈజీగా నడుచుకునేది అంటే ఏకే वरदानों से सहज जीवन और दूसरी है लापरवाही डोंट केयर करना, इससे सहज चलते हैं. ఒకటేమో బాబా వరదాన ఆధారంలో మనకు మన జీవనం చాలా ఈజీ అయిపోతుంది, అన్నీ ఆటోమేటిక్ ప్రాప్తి అయిపోతూ ఉంటుంది. ఇంకొక ఈజీనెస్ ఏమంటే కేర్లెస్గా ఉంటారు. లేజినెస్ మిక్స్ అయ్యి కేర్లెస్నెస్ ఏమీ పట్టించుకోరు. అట్లా ఈజీగా నడుచుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈజీగా నడుచుకుంటే అని పోగొట్టుకునేస్తారు. పరమాత్మ వరదానం ద్వారా మనకు ఆ హై స్టేజ్ ఈజీగా వచ్చిందంటే అది శ్రేష్ఠ జీవనం. అర్థమైందా? లేజీ అండ్ కేర్లెస్నెస్ ద్వారా ఈజీగా ఉండేది అది उल्टा एक्चुअली माया. तो वरदानों से और रूहानी पालना से सहज चलने वाली आत्माएं केयरफुल होंगी, डोंट केयर नहीं करेंगी, लेकिन अटेंशन का टेंशन नहीं होगा. బాబా చెప్తారు, వరదానాల ద్వారా ఆత్మిక పాలనను తీసుకునే వాళ్ళు ఈజీగా ఉంటారు, మరి కేర్ఫుల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. డోంట్ కేర్ చేయరు, జాగ్రత్తగా ఉంటారు. మరి టెన్షన్ లేకుండా చాలా శాంతిగా ఉంటారు. तो ऐसे केयरफुल आत्माओं का समय साधन और सर्कमस्टेंस प्रमाण ब्राह्मण परिवार का साथ बाप की विशेष मदद सहयोग देती है, इसलिए सब सहज अनुभव होता है. సో ఇట్లా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు చాలా ఈజీగా ఉంటారు. ఎందుకంటే బాబా సహయోగం, బ్రాహ్మణ్ పరివారాన్ని సహయోగం అన్నీ దొరుకుతుంది. సో ఎవరు కేర్ఫుల్గా ఉంటారు వాళ్ళకు సమయం మరి సాధనాలు మరి జరిగే విషయాలు అనుసారంగా బ్రాహ్మణ్ పరివారంలో కూడా అందరూ వాళ్ళకు సహయోగం ఇస్తారు. బాప్ దాదా కూడా విశేషంగా వాళ్ళకు సహయోగం ఇస్తారు. అందువల్ల వాళ్ళ జీవనం ఈజీగా ఉంటుంది, కేర్లెస్గా ఉండరు. तो चेक करो ये सब बातें मेरी सहयोगी है. ఇదాన్ని చూసుకోండి. సమయం, సాధనాలు, పరిస్థితి, బ్రాహ్మణ్ పరివారం, తండ్రి అందరూ నాకు సహయోగిగా ఉన్నారా చూసుకోండి. అప్పుడు నా జీవనం ఈజీగా ఉంటుంది. तो इन सब बातों का सहयोग ही सहज योगी बना देती है. అంటే సమయం, సాధనాలు, సర్కమ్స్టెన్స్,
బ్రాహ్మణ్ పరివారం తండ్రిది ఈ అన్ని సంయోగం ప్రాప్తి అయ్యేది सहज योग्य अయ్యేది అని అర్థం. नहीं तो कभी छोटा सा सरकमस्टेंस साधन समय साथी आदि भले होते चींटी समान है, लेकिन छोटी सी चींटी महारथी को भी मूर्छित कर देता है. కొందరికి మరి ఇదాన్ని చిన్న ఏదో ఒక చిన్న పరిస్థితి జరిగింది, చిన్న సామాన్ ఏదో లేదు కావాల్సిందిగా ఉంది, లేదు టైం చాలేదు, లేదు వాళ్ళ సాతి ఏదో ఒక మాటలో సంయోగమే లేదు, చిన్న చిన్న మాటలు అది ఉంటే కూడా కొందరికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న మాట లేదంటే కూడా బాబా చెప్తారు, ఆ చిన్న చీమలు ఉంది చూడండి, ఆ చిన్న చీమలు ఏనుగ చెవి లోపల పోదే ఆ ఏనుగన మూర్ఛిత్ చేసేస్తుంది. అట్లా కొందరికి చిన్న చిన్న మాటలే, పెద్ద మాటలు ఏం లేదు. అయితే అది లేని కారణం వాళ్ళ జీవనాల్లో వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. ఎంత పెద్ద మహారథి అయినా ఏమి ఆ చిన్న మాట నుంచి మూర్ఛిత్ అయిపోతారు. मूर्छित అంటే वरदान की सहज पालना की श्रेष्ठ स्थिति से नीचे गिरा देती है. వాస్తవంగా భగవాన్ మనని వరదానం ఇచ్చి పాలన చేస్తున్నారు. అయితే ఈ చిన్న మాటకు వశమైపోయిన దానివల్ల చిన్న సామాన్ ఒక చిన్న ఎవరో ఏమో చేశారు, ఆ చిన్న మాటలు వశమైపోయిన దానివల్ల వరదానాల ద్వారా సహజంగా పాలన తీసుకుంటే కూడా వాళ్ళు కింద పడిపోతారు. ఆ చిన్న మాటల నుంచి వశమైపోయినారు దానికి. సో కష్టపడి చాలా శ్రమపడి చేస్తారు, అందుకే మూర్ఛిత్ అంటే అన్కాన్షియస్ అయిపోతారు, ఫీలింగ్స్లా వచ్చేస్తారు, ఏదో ఒక మాటలో దుఃఖాన్ని అనుభవం చేస్తారు. మూర్ఛిత్ అయిపోయే నిశాని అంటే కష్టంగా అనుభవం అయ్యేదే మూర్ఛిత్ అయ్యేది అని అర్థం. तो इस विधि से अपनी जन्म पत्री को चेक कर, ఇప్పుడు మన జన్మ పత్రిని చెక్ చేసుకోవాలి. మన పరమాత్మ వరదాన ఆధారంలో అన్నీ ఈజీగా ప్రాప్తి చేసుకుంటున్నామా లేదంటే కేర్లెస్గా ఈజీగా నడుచుకుంటారు. లేజీగా ఉండే వాళ్ళు కూడా ఈజీగా అన్నీ కావాలి. అట్లా ఉన్నారా, ఎట్లా ఉన్నారు, केयरफुलगा उन्नारा, समझा क्या करना. सदा तीनों संबंधों की पालना में पालने वाले, सदा संतुष्ट मणि बन संतुष्ट रहने वाले और संतुष्टता की झलक फैलाने वाले, सदा फास्ट पुरुषार्थी बन करके स्वयं को फर्स्ट जन्म में फर्स्ट अधिकार प्राप्त कराने वाली ऐसे खुशनसीब बच्चों को वरदाता बाप का याद प्यार और नमस्ते. ఎవరు ఈ విధంగా మూడు సంబంధాలతోనూ పాలన తీసుకుంటారు బాబా దగ్గర ఉండి, సదా సంతుష్టమణి అయ్యి సంతుష్టంగా ఉండి అందరినీ కూడా సంతుష్టత ది వైబ్రేషన్ పాస్ చేస్తారు. అందరిలో కూడా సదా ఫాస్ట్ పురుషార్థం చేసి స్వయంని ఫస్ట్ నంబర్ అధికారిగా చేసేవాళ్ళు, చేయించుకునేవాళ్ళు. ఇట్లా సంతోషాన్ని అదృష్టం ఉండేవాళ్ళు. బిడ్డలకు వరదాత తండ్రి యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. తర్వాత బాబా మీటింగ్లో వచ్చిన వాళ్ళకు దగ్గర మాట్లాడతారు. मीटिंग वाले किस लिए आए, मीटिंग करने, प्रोग्राम की सेटिंग, स्पीकर्स की सेटिंग, तो सीटिंग का सेटिंग करने के लिए आए हो. जैसे स्पीच के लिए सेट किया है या प्रोग्राम बनाया है, ऐसे ही स्पीकर्स व जो भी आने वाली ऑब्जर्वर्स हैं उनको अभी से ऐसे श्रेष्ठ वाइब्रेशन दो जो वो सिर्फ स्पीच की स्टेज थोड़े समय के लिए उसमें सेट नहीं, लेकिन सदा अपनी श्रेष्ठ स्थिति का स्टेज
सीट में सेट हो जाए। इसलिए बाप दादा मीटिंग वालों को अविनाशी सेटिंग की मिशन గిఫ్ట్ के रूप में देते हैं। అంటే బాగా చెప్తారు, మీటింగ్లో వచ్చిన వాళ్ళు ప్రోగ్రామ్ కోసం ఏదైనా స్పీకర్ సెట్టింగ్ కానీ, ప్రోగ్రామ్ సెట్టింగ్ కానీ, స్పీకర్స్ది సెట్టింగ్ కానీ దానికి వచ్చినారా అని అడుగుతారు. అంటే మాట్లాడే వాళ్ళది సెట్ చేయాలి. ఇప్పుడు విఐపీస్ స్పీకర్ని పిలుస్తారు, వాళ్ళు వచ్చి స్పీచ్ కోసం మాత్రమే సెట్టింగ్ చేసే మాట కాదు. అబ్జర్వర్స్ వస్తారు, అంటే బయట చూసేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా శ్రేష్ఠ వైబ్రేషన్ ద్వారా శ్రేష్ఠ సీటును సెట్ చేసుకునేదానికి మనం వాళ్ళకు నేర్పించాలి. ఆత్మిక స్థితిలో ఉండే శ్రేష్టమైన సీట్ ఏముందో ఆ సీట్లో సెట్ అయ్యే దానికోసం మనం ఏం చేసేది. అట్లా మీటింగ్లో మనం అవినాశి సెట్టింగ్ ది చూడాలి. ఆ అవినాశి సెట్టింగ్ ది మిషన్ బాబా మనకు గిఫ్ట్ రూపంలో ఇస్తారు. ఏమి అవినాశి సెట్టింగ్? ఎవరెవరు విఐపీస్ స్పీకర్ రూపంలో వచ్చినారు, వాళ్ళు స్పీకర్ మాత్రమే సెట్ చేసుకునే మాట కాదు. అయితే వాళ్ళ ఆంతరిక మానసిక స్థితిని శ్రేష్ఠ స్థితిలో సెట్ చేసడానికి కోసం మన స్పీచ్ అట్లా ఉండాలి. దానికి బాబా మిషన్ ఒకటి గిఫ్ట్గా ఇస్తారు. तो जिससे सेट करते रहना. आजकल तो मिशनरी की युग है ना. मनुष्यों द्वारा जो भी कार्य बहुत समय लेते हैं वो मिशन द्वारा सहज और जल्दी हो जाता है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడంతా మిషనరీది యుగం అయిపోయింది, మాన్యువల్ యుగం లేదు. మాన్యువల్ కార్యం చాలా స్లోగా జరుగుతుంది, మిషన్ ద్వారా కార్యం ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. అందువల్ల బాబా మనకు ఆ మిషన్ సెట్టింగ్ మిషన్ ఇస్తారు. ప్రోగ్రామ్ సెట్టింగ్ మిషన్లో జల్దీ వాళ్ళ సీట్ని సెట్ చేసేదానికి ఎట్లా అని ఇస్తారు. तो अभी अपनी सेटिंग की मिशनरी ऐसा प्रयोग में लाओ जो बहुत जल्दी से जल्दी सेटिंग होती जाए, क्योंकि अपनी सुनहरी दुनिया सुखमय दुनिया के प्लान अनुसार सीट तो सबकी सेट करनी है ना. బాగా చెప్తారు. ఇప్పుడు సెట్టింగ్ మిషనరీని బాగా ప్రయోగం చేయండి. జల్దీ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మన బంగారు యుగం అంటే సుఖమయ సంసారం, దాని ప్లాన్ ది సీట్ అందరికీ సెట్ చేయాలి. ఎవరెవరు ఏమేమి అవుతారు ఆ సీటింగ్ కూడా సెట్ చేయాలి. అంటే కొందరు రాజారాణి అవుతారు, కొందరు ప్రజ అవుతారు. అందరిది సీట్ సెట్ కావాలి కదా. రాజారాణిలకు ప్రజలు ఎవరెవరు వాళ్ళు కూడా సెట్ కావాలి. మరి రాజారాణిలకు సర్వెంట్స్ ఎవరెవరు వాళ్ళు కూడా సెట్ కావాలి. ఎవరెవరు రాయల్ ఫ్యామిలీలో వస్తారు వాళ్ళు కూడా సెట్ కావాలి. సో ఇదంతా సెట్ చేసాని కోసం सेटिंग मिशन आदि. सो राजा रानी तो सेट हो रहे हैं, लेकिन रॉयल फैमिली, शाहूकार फैमिली, फिर प्रजा, दास दासी कितनी सेटिंग करनी है. సత్యయుగంలో రాజ్యం స్థాపన అవుతుందంటే ఎన్ని మాటలది సెట్టింగ్ చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవాలి. ఇక్కడే మన రాజారాణి అవుతాం అనుకోండి. అయితే మన వెంటే రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరెవరు వస్తారు, ఎవరెవరు అక్కడ షౌకార్ ప్రజలు, సాధారణ ప్రజలు, దాసులు అన్నీ సెట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడే. సో ఈ సెట్టింగ్ మిషనరీ బాబా మనకు ఈ మీటింగ్లో వచ్చిన వాళ్ళందరికీ విశేషంగా ఇస్తారు. ఫాస్ట్గా పని కావాలి అట్లా అని. అంటే రాజధాని ఫాస్ట్గా తయారైపోవాలి. फास्ट बनाना अर्थात अपने को फास्ट पुरुषार्थी बनाना. ఫాస్ట్గా చేసేదంటే మనం ఫాస్ట్ పురుషార్థి అయ్యే దీని అర్థం. రాజధానిని సెట్టింగ్ చేసేది అంటే ఫాస్ట్ పురుషార్థి అయ్యేదానికి బాబా మనకు మిషన్ ఇస్తారు. तो ये उसका स्विच है. బాబా మనకు స్విచ్ ఆన్ చేసేది నేర్పిస్తుంది. ఈ ఫాస్ట్ పురుషార్థమే స్విచ్, मिशन स्विच ऑन చేయాలి. तो मिशन का स्विच होता है ना, तो फास्ट मिशनरी का स्विच है फास्ट पुरुषार्थी बनना, अर्थात फास्ट सेटिंग की मिशनरी को ऑन करना.
ఫాస్ట్ పురుషార్థి అయ్యేదంటే ఫాస్ట్గా సెట్టింగ్ మిషన్ ద్వారా ఫాస్ట్గా సెట్ చేసేది నా అర్థం. దానికోసం స్విచ్ ఇస్తారు బాబా. బడే జిమ్మేవారీ హై, ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇది సెట్ చేసుకునేది, రాజారాణి పదవి సెట్ చేసుకునేది, రాయల్ ఫ్యామిలీ మనం సెట్ చేసుకునేది, మనం ప్రజలు సర్వెంట్ అందరూ सेटिंग కోసం మిషన్. तो अभी अपनी राजधानी के सेटिंग की మిషనరీ కో ఫాస్ట్ గారు బాబా చెప్తారు. ఇప్పుడు మీ రాజధానిది మిషనరీని ఫాస్ట్ చేయండి, సెట్ చేయండి చెప్తారు. తర్వాత డబుల్ ఫారినర్స్ని బాబా మీట్ చేస్తారు. అంటే ఇప్పుడంతా శాటిలైట్స్ ద్వారా యోజనాలు చాలా జరుగుతూ ఉంది లౌకికంలో, గవర్నమెంట్లో. మరి బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా బాబాని ప్రత్యక్షం చేసానికి మనం కూడా ఇది ఫాస్ట్గా సెట్ చేయాలి, ఈ శబ్దం అందరికీ వినిపించాలి. దీంట్లో కూడా ఫాస్ట్గా పోతున్నారు. సదా సెట్ డబుల్ లైట్లో ఉండాలి. ఈ డబుల్ లైట్ది కూడా బాబా గిఫ్ట్ ఇస్తారు. శాటిలైట్ అండ్ డబుల్ లైట్ అంటే సెట్టింగ్ ద లైట్, సెట్ డబుల్ లైట్, సదా సెట్ డబుల్ లైట్. అర్థమైందా? శాటిలైట్ ది ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఫారినర్స్ ద్వారా భారతదేశంలో భగవాన్ ప్రత్యక్షం అవుతారు. అయితే దానికోసం భారతవాసీలు అక్కడ పోయి సర్వీస్ చేయాలి కదా. భారతవాసీలు ఫారిన్లో పోయి సర్వీస్ చేస్తే ఫారినర్స్ది శబ్దం ఇక్కడ వినిపిస్తుంది. జగదీష్ భాయ్ మరి ఫారిన్ పోయినారు, బాబా సందేశం అక్కడ ఇచ్చేదానికి. ఫౌండేషన్ ఏమో భారత్. అయితే తర్వాత ప్రత్యక్షం చేసానికి నిమిత్ ఫారినర్స్ అవుతారు. అంటే వాళ్ళ శబ్దం భారత్లో విని భారత్లో ఉండే కుంభకర్ణలు లేస్తారు. దానికోసం బాబా ఫారినర్స్ గురించి సరి భారతవాసీలుగైనా సరే ముబారక్ ఇస్తారు. అందరూ పరస్పర సహయోగిలు. ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి సర్వీస్ చేస్తే అక్కడ వాళ్ళ శబ్దం ఇక్కడ వాళ్ళని లేపిస్తుంది. పరస్పర సహయోగంతో సుఖమయ సంసారం వచ్చేస్తుంది. అర్థమైందా? మధుబన్ నివాసీలు సేవాదారులు కూడా చాలా ధైర్యంగా అందరికీ సహయోగం ఇస్తున్నారు. సో బాబా చెప్తారు ఎట్లా బాప్ దాదా కోసం గాయన ఉంది, హిమ్మతే బచ్చే మదదే బాప్ అట్లా అని. ఇట్లా మధుబన్ సేవాదారులు కూడా చాలా ధైర్యం పెట్టుకొని ప్రతి సీజన్లో కూడా అందరిని తృప్తి చేస్తారు. సో మధుబన్ నివాసులు ధైర్య స్తంభం, హిమ్మత్కే స్తంభం. వాళ్ళ అందరికీ కూడా ధైర్యం ఇచ్చేవాళ్ళు. అక్కడ ఎంతమంది పోదారు పార్టీలో, వాళ్ళ కోసం అకామిడేషన్ సెట్ చేయాలి, భోజనానికి సెట్ చేయాలి, స్నానానికి నీళ్ళు, అది ఇది అంతా ఎంత బాగా సహయోగం ఇస్తారు మధుబన్ నివాసులు. ఎంతమంది వచ్చినా ప్రాబ్లం లేకుండా చూసుకుంటారు. ఎంత ధైర్యంగా ఉన్నారు. దానికోసం బాబా వాళ్ళకు శుభాకాంక్షలు ఇస్తారు. మళ్ళీ వరదానం अपनी सतोगुणी दृष्टि द्वारा अन्य आत्माओं की दृष्टि वृत्ति का परिवर्तन करने वाली साक्षात्कार मूर्त भाव. అంటే మన సతోగుణి దృష్టి ద్వారా వేరే ఆత్మలు కూడా దృష్టి వృత్తిని పరివర్తన చేసేవాళ్ళు. సాక్షాత్కార మూర్త భావ్. వేరే వాళ్ళని కూడా పరివర్తన చేయాలి, వాళ్ళ దృష్టి వృత్తిని కూడా. దానికోసం మనకు సతోగుణి దృష్టి ఉండాలి. సో కహావత్ హై, దృష్టి సే సృష్టి బదల్తీ హై. ఇది ఒక సేయింగ్ ఉంది, గాయనం ఏమంటే दृष्टि द्वारा सृष्टि परिवर्तन अट्ला. तो आपकी दृष्टि ऐसे सतोगुणी हो जो कैसे भी तमोगुणी रजोगुणी आत्मा की दृष्टि वृत्ति और उसकी स्थिति बदल जाए. బాబా చెప్తారు మీ దృష్టి ఎంత పవర్ఫుల్గా సతోగుణిగా ఉండాలి. దాని నుంచి ఎంత తమోగుణి ఆత్మలది రజోగుణి ఆత్మలది దృష్టి వృత్తి స్థితి అన్నీ మారిపోవాలి.
మిమ్మల్ని చూస్తేనే ఆ తమో గుణి వాళ్ళు, రజోగుణి వాళ్ళు, వాళ్ళ దృష్టి వృత్తి అన్నీ మారిపోవాలి. అట్లా పవర్ఫుల్ సతో प्रधान दृष्टि మనకు ఉండాలి. तो जो भी आपके सामने आए उन्हें दृष्टि द्वारा तीनों लोकों का अपनी पूरी जीवन कहानी का मालूम पड़ जाए. यह नज़र से निहाल करना. బాబా చెప్తారు, ఎవరందరూ మీ ముందు వస్తారు, మీ దృష్టిని చూసిన వెంటనే వాళ్ళకు 3 లోకానికి సాక్షాత్కారం కావాలి. వాళ్ళ జీవనానికి కథ ఏమో అది వాళ్ళకు రియలైజ్ అయిపోవాలి. దీన్ని చెప్తారు నజర్ సే నిహాల్, కంటి ద్వారానే వాళ్ళకు రియలైజేషన్ చేయించి వాళ్ళని తృప్తి చేసేది. अंत में जब ज्ञान की सर्विस नहीं होंगे तब ये सर्विस चलेगा. లాస్ట్లో ఈ జ్ఞానాన్ని సర్వీస్ అంతా స్టాప్ అయిపోతుంది. అయితే దృష్టి ద్వారా సర్వీస్ ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే మన దృష్టిని చాలా పవర్ఫుల్గా, పవిత్రంగా, సతోప్రధానంగా చేసుకోవాలి. అప్పుడే ఇట్లా సర్వీస్ జరుగుతుంది. మరి స్లోగన్ पवित्रता का प्रैक्टिकल स्वरूप सत्यता अर्थात दिव्यता है. బాగా చెప్తారు, పవిత్రత అది ప్రాక్టికల్ స్వరూపం, సత్యత అంటే దివ్యత అని అర్థం. అందువల్ల మనం ఎంత పవిత్రంగా ఉంటామో అంత మనలో సత్యత మరి దివ్యత రెండు కూడా వస్తుంది. ఈ రెండు ఉంటే పవిత్రత కనిపిస్తుంది. తర్వాత ఈరోజు 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగ దివస్. 6:30 నుంచి 7:30 వరకు పవర్ఫుల్గా యోగం చేయాలి. ఎట్లా యోగం చేయాలంటే విశేషంగా బ్రుకుటి మధ్యలో నేను ఆత్మ నివాసం చేస్తున్నాను. ब्रुकुटी आसन पर विराजमान हो, अपनी चमकते हुए सितारे को दिव्य नेत्र से देखते हुए लाइट माइट हाउस बन प्रकृति सहित पूरे विश्व को सर्चलाइट देने की सेवा करें. అంటే మన బ్రుకుటి మధ్యలోని విరాజమాన్ అయ్యేసి మన మెరుస్తూ ఉండే ఈ దివ్య నక్షత్రం దాని దివ్య నేత్రం ద్వారా చూసి లైట్ మైట్ హౌస్ అయ్యేసి ఈ ప్రకృతి మరి మొత్తం విశ్వానికి సర్చ్ లైట్ ఇచ్చే సేవ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఓం శాంతి. बाबा तेरी याद दिल में ऐसी है समाई, भूलना है मुश्किल जैसे हो मेरी परछाई. मेरे प्यारे शिव बाबा, मीठे मीठे शिव बाबा, मेरे प्यारे शिव बाबा, मीठे मीठे शिव बाबा, मेरे प्यारे शिव बाबा, मीठे मीठे शिव बाबा, मेरे प्यारे शिव बाबा, मीठे मीठे शिव बाबा. प्यार का धागा ज्ञान के मोती, प्यार का धागा ज्ञान के मोती, माला अनोखी बनाई है, माला अनोखी बनाई है. संस्कारों की रास रचाई, संस्कारों की रास रचाई. कन्याओं का कन्हाई है, कन्याओं का कन्हाई है. कोने कोने में घूम घूम कर, कोने कोने में घूम घूम कर, रंग रंग के फूल चुन चुन कर, रंग रंग के फूल चुन चुन कर, कोने कोने में घूम घूम कर, रंग रंग के फूल चुन चुन कर, रंग रंग के फूल चुन चुन कर, माला एक बनाई है, ओ माला एक
माला एक बनाई है, माला एक बनाई है। प्यार का धागा ज्ञान के मोती, प्यार का धागा ज्ञान के मोती, माला अनोखी बनाई है, माला अनोखी बनाई है। मधुबन आंगन में मुरली मधुर बजाई, हर दिल की जन्म जन्म की तपत बुझाई। ओ हर दिल की जन्म जन्म की तपत बुझाई। मधुबन आंगन में मुरली मधुर बजाई, हर दिल की जन्म जन्म की तपत बुझाई। ओ हर दिल की जन्म जन्म की तपत बुझाई। पाकर तेरा प्यार ओ बाबा, पाकर तेरा प्यार ओ बाबा, मिट्टी तिमिर तन्हाई है, ओ मिटी तिमिर तन्हाई है। तुम महान हो महिमा गाकर, तुम महान हो महिमा गाकर, ले जाऊंगा सजनी बनाकर, ले जाऊंगा सजनी बनाकर। तुम महान हो महिमा गाकर, ले जाऊंगा सजनी बनाकर, ले जाऊंगा सजनी बनाकर। माला अनोखी बनाई है, ओ माला एक बनाई हो है, माला अनोखी बनाई है। माला एक बनाई है। प्यार का धागा ज्ञान के मोती, प्यार का धागा ज्ञान के मोती, माला अनोखी बनाई है, ओ माला एक बनाई है। प्यार का धागा ज्ञान के मोती, प्यार का धागा ज्ञान के मोती, माला अनोखी बनाई है, ओ माला एक बनाई है। संस्कारों की रास रचाई, संस्कारों की रास रचाई। कन्याओं का कन्हाई है, हो कन्याओं का कन्हाई है। मेरे प्यार